రాష్ట్ర సాంస్కృతిక వైభవ శృతులను తెరస్మరణీయం చిరస్మరణీయం చేయాలన్న బృహత్తర సంకల్పంతో ఏర్పాటైన టి సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ విశాఖ ముంగిట తీర్చిదిద్దిన సాంస్కృతిక కళా తోరణంతో ఈనాటి ఉత్సవ తరంగం ఊగిపోతూ ఉంది. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ తెలుగు కళలకు నిండు హృదయంతో చేస్తున్న అమృతాభిషేకం. ఈ వేడుకలో ఆనందానుభూతులను పంచుకునేందుకు ఎంతో అనురాగంతో కదిలి వచ్చిన విశాఖ జనవాహినికి కరళ్ళెత్తు హృదయంతో చేతులు చాచి మరీ స్వాగతం పలుకుతున్నాం. మనుషుల్లో స్వార్థ సంకుచితత్వం లాంటి అడ్డుగోడల్ని తొలగించి సమైక్య జీవన రాగాన్ని ఆలపించేది కళ. హృదయాన్ని ఆవిష్కరించే కళలను బ్రతికించేందుకు కళాకారుల్లోని సృజనాత్మకతను సంప్రదాయాన్ని ఎల్లకాలం పదిలపరిచేందుకు నేనున్నానని ముందడుగు వేసిన సాంస్కృతిక జన బాంధవులు, జగమెరిగిన కళా పిపాసకులు, సాంస్కృతిక చరిత్రకారులు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారి ఆకాంక్షకు ప్రతిరూపంగా మొలకెత్తిన కళల కలువ ఈ లలిత కళా పరిషత్. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలతో ఈ బంగారు వ్యవస్థను పటిష్టం చేయాలని గత సంవత్సరం నవంబర్ మాసంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మహోజ్వలంగా ఆవిష్కరణోత్సవం జరిపారు. సాంఘిక రాజకీయ కళా సాంస్కృతిక రంగాల అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో హృదయంగా అరవిరిసిన టి సుబ్బరామిరెడ్డి కళల కమిలం సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్తుగా పురివిప్పి నర్తించింది. ఆ తరువాత విజయవాడ, రాజమండ్రి పట్టణాలలో ప్రారంభించిన సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ శాఖలతో ఈ పరిషత్ కార్యక్రమాలు ఆగామి వైపు పురోగమిస్తూ అందరికీ ఎంతో ఆనందాన్ని, తన్మయత్వాన్ని అందిస్తూ ఉంది. ఆ సరళిలో, ఆ క్రమంలో, అదే గమనంలో ఈవేళ సాగర తీరాన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమై ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన అందాల పట్టణం ఈ విశాఖ నగరంలో సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్తు అంగరంగ వైభవంగా ఆవిష్కరణోత్సవం జరుపుకోబోతోంది. సాంఘిక రాజకీయ కళా సాంస్కృతిక రంగాల అతిరథ మహారథుల సమక్షంలో ఈరోజు సుబ్బరామిరెడ్డి కళల కమలం విశాఖ జోన్ ప్రారంభోత్సవంతో సాంస్కృతిక కళలతో ప్రేక్షకులందరినీ అనుభూతిమయులను చేస్తూ ఉంది. TV9 సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్తు సంయుక్త నిర్వహణలో తీర్చిదిద్దిన ఈ కళా సౌరభాన్ని మరి కాసేపట్లో మనం ఆస్వాదించబోతూ ఉన్నాం. విశాఖ పోర్ట్ స్టేడియంలోని కళావనికి చేరిన తెలుగు హృదయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఆత్మీయత, అనురాగాలను పంచుకుంటున్న అనుపమాన సుందర ప్రాంగణం ఇది. సకల కళా శోభితంగా ఈ మందిరాన్ని రసప్లావితం చేస్తూ ఉంది ఈనాటి కళల వేడుక. ఈ కార్యక్రమ పచ్చతోరణంలో తీర్చిదిద్దిన సాంస్కృతిక అంశాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రసగుళిక. ఇంటింటా నవ్వుల పంటలు పండిస్తున్న సినీ కామెడీ కింగ్, హాస్య నట రసరాజు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారికి హాస్య కళా విధాత అపురూపమైన బిరుదుతో ఘన సత్కారం. కళాకారుల హృదయనాదాలను పూలుగా మలిచి ఆత్మీయ హారాన్ని అలంకరిస్తున్న విశేష కార్యక్రమం అది. సినీ సంగీత స్వర సామ్రాజ్యంలో 30,000కు పైగా పాటలు పాడి అఖిల భారతదేశాన్ని ఆనంద తన్మయత్వంతో ఉర్రూతలూగించిన గాన విదుషీమణి శ్రీమతి ఎస్ జానకి గారి గళం నుంచి జాలువారే సినీ గీత గాన స్రవంతి ఆహుతులను తన్మయులను చేస్తుంది. ప్రఖ్యాత మిమిక్రీ సినీ కళాకారుడు శివారెడ్డి గారు ప్రదర్శించే నవరసభరిత ధ్వన్యకరణ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చలనచిత్ర సీమ నోచుకున్న సుప్రసిద్ధ నటులు, కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారితో పాటు విశిష్ట నటులు, హాస్యనట కుటుంబం అంతా ఈవేళ ఒక్క చోట చేరే అపురూప సందర్భం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, అన్నీ పులకింతలే, అన్నీ రసరాగ స్రవంతులే. ఈ సాంస్కృతిక రసవేదిలో తీర్చిదిద్దిన కార్యక్రమాల కల్హారమాలను సుప్రసిద్ధ సంగీత దర్శకులు 50 చలనచిత్రాలకు
510కి పైగా టీవీ సీరియల్స్కు సంగీత దర్శకత్వం నిర్వహించి ఉత్తమ సంగీత దర్శకులుగా 4 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను అందుకున్న అరుదైన స్వరకర్త శ్రీ సాలూరి వాసూరావు గారి సారథ్యంలో సినీ సంగీత హేళ శ్రీ వాసూరావు గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షక దేవుళ్ళంతా 2 చేతులు సారించే చప్పట్లతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరికీ తెలుసు, సాలూరి వాసూరావు గారు విఖ్యాత సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత వారసత్వపు కిరణం అని. ఈనాటి ఈ సంగీత హేళలో వారి గానామృతాన్ని పంచిపెడుతున్న కుసుమ కోమల గాయని గాయకులు శ్రీ రాము గారు, శ్రీ భారతీ రమేష్, సాలూరి వెంకటరాజు, విశాఖ మల్లిక, విశాఖ శృతి, శ్రీ ప్రభా శర్మ, శ్రీమతి విశాఖ భగవతి గారు. వీరంతా సినీ గీతాల పాటల పందిరి వేస్తారు. ఈ గీత రవళికి వాద్య సౌందర్యాన్ని అందిస్తున్న కళాకారులు కీబోర్డ్పై శ్రీ ప్రకాష్ ప్రవీణ్ గారు, ప్యాడ్స్పై సురేష్ విక్కీ గారు, తబలాపై రమణమూర్తి కిషోర్ సీను గారు, వేణువుపై యుగంధర్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ రాజు గారు. వీరంతా కలిసి ఇప్పుడు వెంటనే ప్రారంభమయ్యే సినీ సంగీత రసహేళకు మనలను అలరించబోతూ ఉన్నారు. ఇక ఆలస్యం లేకుండా మన కరతాళ ధ్వనుల అలజడితో మరొక్కసారి వారిని ఉత్సాహపరుస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విచ్చేసిన ప్రేక్షక మహాశైలకు, మీడియా వారికి, పాత్రికేయులకు, శ్రీ టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్ అందరికీ మా సంగీతాభివందనాలు. ఇవాళ ప్రోగ్రాం మమ్మల్ని అజెండా అలాగ ఏంటంటే 6 గంటల నుంచి జానకి గారి పాటలు స్టార్ట్ అవుతాయి. ఆ లోపు 5 నుంచి 5:30 వరకు, అంటే ఒక 5 నిమిషాలు అయిపోయింది, టి సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా ఇది అందరికీ చెప్పమన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ లోకల్ టాలెంట్స్ ఉన్నారు, నేను చాలాసార్లు విన్నాను, చాలా బాగున్నారు, వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు, వాళ్ళతో కూడా మనం పాడిద్దాం అని చెప్పి ఒక అరగంట సేపు ఇక్కడ లోకల్ టాలెంట్స్తో పాడించి 5:30 నుంచి 6 వరకు శివారెడ్డి ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన చాలా బాగుంటుంది ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాం ఉంటుంది. 6 తర్వాత జానకి గారు ఇంకా చెప్పక్కర్లే మీకు స్టార్ట్ అవుతుంది. రెడీమా? విచ్చేసిన ప్రేక్షకులకి అందరికీ కూడా సుధామయ్య నమస్సుమాంజలి. మా కార్యక్రమం యొక్క వివరాలు వివరించారు ఇప్పటి వరకు. ఇంకా ఆలస్యం చేయకుండా పాటల పోదోటలోకి విహరిద్దాము. ముందుగా మీరు వినబోయే పాట మగధీర చిత్రం నుంచి. మీరు వినిపించట్లేదు, సో పాట పేరు చెప్పగానే మీకు ఎంత హుషారు వచ్చేసింది కాబట్టి పాట చాలా అందమైన పాట, మీకు ఇష్టమైన పాట, హుషారైన పాట. పంచదార బొమ్మ బొమ్మ అంటూ ఈ పాట వినిపిస్తున్నారు. మగధీర చిత్రం నుంచి కీరవాణి గారి సంగీత నిర్వహణలో పాట పాడుతున్న వారు భారతీ రమేష్ గారు, శృతి గారు. మరి పాట పాడాలంటే సింగర్స్ కోసం ఒక్కసారి మీ కలతార ధ్వనులతో వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నువ్వు పొందేటందుకు పుట్టనే గుమ్మ,
పసిడి పువ్వు నువ్వని పంపిందే. నువ్వు నాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంట. తీగ పైన చెయ్యేస్తే తిప్పి నన్ను నెట్టిందే. మెరుపు తీగ నువ్వని పంపిందే. మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నీ వరద రాగమాయటి ముక్కుంట. వరదైనా వరమని భరిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా. నేను పొందేటందుకు పుట్టనే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది ఏమిటంటే నీలోనది గొప్ప. వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన. వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలికని తీరా. అవి బతికున్నప్పుడు తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా. నేను పొందేటందుకు పుట్టనే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. థ్యాంక్ యూ. మనకి సంక్రాంతికి బొబ్బట్లు, చలికాలంలో దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టాలి. చప్పట్లే ఎంకరేజ్ ఆఫ్ కళాకారులకి. మళ్ళీ ఒకసారి గట్టిగా కొట్టండి. వెరీ గుడ్. ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు గారి నిర్వహణలో కొనసాగుతుంది ఈ సంగీత కార్యక్రమం. ఇప్పుడు మీకు వినిపించబోయే రెండో పాట గోపి గోపిక గోదావరి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల అంటూ ఈ పాటని చక్రి గారి సంగీత నిర్వహణలో ఈ పాట ఇప్పుడు విందాము. పాడుతున్న వారు మల్లిక, భారతి రమేష్ గారు. ఒక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ. గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల. నీ ఊహలో కళ ఊగింది ఊయలా. ఆకాశవాణిలా పాడింది కోకిల. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలా. నువ్విక్కడుంటే నేనక్కడుంటే
మనసేనా కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా వన్నమై వచ్చానా వన్నమే పాడనా జాన తెలుగులా జాన వెలుగులా వెన్నెలై గిచ్చానా బిగువే తెచ్చానా పాలమడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలు ఉన్నా నువ్వేమన్నా నీ మాటలు నన్నే చూస్తున్నా నువ్వక్కడుండి నేనిక్కడుండి ప్రాణం విలవిల 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 నువ్వక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగలా ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోలా ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల అంతగా నిచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపన గుండె తడపన నిన్నలా వచ్చానా రేపుగా మారనా ప్రేమ తరపున గీత చెరపన ఎంత దూరాన నీవున్నా నీతోనే నేలేనా నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుండి నేనక్కడుండి మౌనం గలగల 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 ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీల నీ ఊహలో కళ ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుండి నేనక్కడుండి మౌనం గలగల మంచి మెలోడీ సాంగ్ విన్నాం కదండి. మరి ఇప్పుడు హుషారైన సాంగ్, తెలంగాణ యాసలో వచ్చే సాంగ్ మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం నుంచి లలూ దర్వాజ లస్కర్ బోనాల పండుగకి వస్తానంటే రాకపోతివి అంటూ హుషారైన గీతాన్ని వినిపిస్తారు మా ప్రతిభా శర్మ గారు. మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి మేడం. మీరు విశాఖపట్నంలో ఈ బెంగ పెట్టుకోకండి. హుషారా పాట పాడినా, స్పీడ్ పాట పాడినా, స్లో పాట పాడినా అంత మంచి ప్రేక్షకులు అన్ని పాటలు ఆదరిస్తారు విశాఖపట్నం. అది మేము చాలా ప్రోగ్రాంలో నేను చూశాను. మేము నెలకి కనీసం ఒక 20 కచేరీలు చేస్తూ ఉంటామండి కార్యక్రమాలు. మాకు చాలా భయంగా ఉంటుంది బయట ఊళ్ళో అంటే ఒక స్పీడ్ పాట కావాలి అని, ఆ హీరో పాట కావాలి, ఈ హీరో పాట అని. విశాఖపట్నంలో ఆ టెన్షన్, ఆ ప్రాబ్లమే మాకు ఉండదు. ధన్యవాదాలు. లాలు దర్వాజ లస్కరు బోనాల పండగకొస్తున్నాని రాకపోతివి లాలు దర్వాజ లస్కర్ బోనాల పండగకొస్తున్నాని రాకపోతివి నీకా పోల పోరకి రబ్బర్ గాజులు తెస్తున్నాని రాకపోతివి లాలు దర్వాజ లస్కర్ బోనాల పండగకొస్తున్నాని రాకపోతివి అక్కడికా పోల పోరకి రబ్బర్ గాజులు తెస్తున్నాని రాకపోతివి అమ్మా పుట్టి చూట మాట చెప్పి వచ్చిరాక లొల్లి పెట్టి పట్టుకుంటే కూరగాడు పక్కనామ పారిపోయి లాలు దర్వాజ లస్కర్ బోనాల పండగకొస్తున్నాని రాకపోతివి అక్కడికా పోల పోరకి రబ్బర్ గాజులు తెస్తున్నాని రాకపోతివి
కడుపులో పిల్లంతో ఉన్న కంట్రోల్లో పూల టెంటకాలు పరుగు రాయ 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 పొద్దున లేసి భూమి కేసులు పెనుగులైతే నాకు కాపులు అందులైతే గెస్త తిరుగుడు ఆడు వంటకెళ్తే దేవుడి పాల్పులు ఉండదే కంటి నిద్రలు ఎలకే తిండి తిప్పలు అడవికెళ్ళి బెడ్లయిస్తే ఓగ బిడ్డ ఆగమని ఆకు అలా మొక్కుడేల మీకు జరగు చూసుకుండ్రే నేను చెప్తున్నా లాలు దర్వాజల